వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ రోజైతే మా పిల్లల్ని నేను కృష్ణుడిగా, మా బాబుని గోపికగా, మా పాపని అయితే రెడీ చేస్తున్నా. ఎట్లా చేస్తున్నానైతే ఒక వీడియో తీస్తున్నా, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్దామా? ఇవి మా కృష్ణుడి కోసం అయితే సెట్ కొన్నానండి, కాకపోతే ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయర్. ఇవైతే పిల్లలకు ఈడ బొట్లు పెట్టడానికి వస్తుంది. ఇదైతే తెలుసు కదా, పారాని అన్నమాట. కాళ్ళకు పెట్టడానికి, పిల్లలకి గోరింటాకు కూడా పెట్టడానికి పనికి వస్తుంది. ఇక నెక్స్ట్ రెడీ అయితే చేయడం వీడియోలో చూపిస్తా, ఓకేనా? కృష్ణుడు అలంకార ప్రియుడు, ఎంత బాగా రెడీ చేస్తే అంత బాగుంటాడు అన్నమాట. మనకు చూడగానే కనిపించేది చేతులు, కాళ్ళు. చేతులకు గోరింటాకు, కాళ్ళకు పారాని ఉంటే చాలా అందంగా ఉంటారు కాబట్టి ఫస్ట్ అయితే అవి పారానితో పెడుతున్నాను. పారాని కంటే ముందు చేతులకు, కాళ్ళకు నేర్ పాలిష్ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే కృష్ణుడికి నీర్స్ కూడా బాగుండాలి కదా, అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ నేర్ పాలిష్ వేసి ఆ తర్వాత కాళ్ళకు పారాని పెట్టి తర్వాత చేతులకు గోరింటాకు అయితే పెట్టేసిన. ఫస్ట్ మా పాపనే గోపికగా రెడీ చేద్దాం అనుకున్నా, కానీ ఆమె చిన్నపిల్ల కదా, తయారైనాక కూర్చుంటుందో లేదో అని చెప్పేసి ముందైతే మా కొడుకుని తయారు చేస్తున్నా. చూడండి, పక్కనే కూర్చున్నది. నాకు పెట్టని కాలు ముందుకు పెడుతుంది అన్నమాట మా పాప. కాళ్ళకు పారాని పెట్టగానే కాళ్ళు ఎంత అందంగా తయారైనాయి చూడండి. పెళ్లిలో పెళ్లి కొడుకుని తయారు చేసినప్పటి నుండి మొదలు పెడితే పెళ్ళి అయిపోయే వరకు పారాని పెడితేనే ఉంటారు, అబ్బాయికైనా అమ్మాయికైనా. ఎంత అందంగా ఉంటారు అసలు. అప్పుడు వాళ్ళని చూస్తేనైతే దేవుళ్ళే గుర్తొస్తారు. మీరేమంటారు చెప్పండి? ఎప్పుడు నాకు పెడతావా అని చెప్పేసి అయితే మా పొట్టమ్మ చూస్తూనే ఉన్నది. ఇక కానీ ఫస్ట్ అయితే నేను తయారు చేసినాక ఆమెను తయారు చేద్దామని చెప్పేసి పక్కనైతే కూర్చోబెట్టుకున్నాను. ఇక కాళ్ళకు పారాని పెట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు చేతికి అయితే గోరింటాకు పెడుతున్నా. చూడండి ఎంత బాగా ఉంటుందో అసలు. మనకు మైదాకైతే అట్లా వండుతో లేదో తెలియదు, కానీ ఈ పారాని పెడితే చాలా 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 బాగుంటుంది. ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు, పిల్లలకి ఏదో ఫంక్షన్ ఉన్నప్పుడు ఈ పారాని పెడితే వాళ్ళ చేతుల అందమే మారిపోతుంది కదా. క్లాసికల్ డాన్స్ వేసే వాళ్ళు కూడా ఈ పారాని చేతులకు పెట్టుకుంటారు. ఎందుకంటే ఉన్న ఒక్కరోజు అందంగా కనబడుతుంది, తెల్లారి స్కూల్కి వెళ్ళేటప్పుడు అది కడుక్కుంటే పోతుంది కాబట్టి మ్యాక్సిమం ఇదే ప్రిఫర్ చేస్తారు అన్నమాట, మైదాకు పెట్టుకోకుండా. చూడండి చేతులు ఎంత బాగున్నాయో మా కృష్ణుడివి. మా పాపను తర్వాత తయారు చేద్దాం అనుకున్నా కానీ ఆమె ఆగట్లేదు. అందుకని చెప్పేసి కనీసం పారాని అన్న పెట్టి పక్కన కూర్చుంటే అది ఆరిపోద్ది కదా అని చెప్పేసి అయితే పెడుతున్నానండి. చేతులకు గోరింటాకు, కాళ్ళకు పారాని, నేల్స్కు నేర్ పాలిష్ అయితే పెడుతున్నాను. చూడండి ఎంత ముద్దుగా పెట్టించుకుంటుందో. యాక్చువల్లీ ఆమెకి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవడం అంటే ఏడుపు, కానీ ఇలాగా రెడీ అవ్వడం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇది పెట్టు అది పెట్టు అని ముద్దుగా పెట్టించుకుంటుంది. ఇప్పుడైతే కాళ్ళకు పారని ఎంత ముద్దుగా పెట్టించుకుంటుందో చూడండి, ఎంత బాగా కూర్చుంది, నవ్వుతూ ఉన్నది. చిన్నప్పుడు ఎట్లనో అట్లా తయారు చేస్తాం, కానీ పెద్దగా అయినాక తయారు చేయడం అంటే చాలా కష్టము. ఈసారి ఎట్లా తయారవుతుందా అని నేను అనుకున్నా, కానీ ఆమె ఇష్టంగా తయారవుతుంది. అదైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి. చూడండి కాళ్ళకి ఎంత బాగా పారాని పెట్టించుకుంటుందో మా చిట్టి తల్లి. ఏమైతుందిరా? గురికలు అవుతుందా? నవ్వుతుందా? అవునా? ఎందుకు? నేను వేస్తుంటేనా? మరి వేసుకోవా? వేసుకుంటావా? గుడ్లు నువ్వు ఏమవుతావు ఇప్పుడు? గోపికలా అవుతావా? గోపిక అవుతావా? అన్నయ్య కృష్ణుడు అయిందా? సరే మరి. ముద్దు మాటలు చెప్పుకుంటా ఎంత బాగా వేయించుకుందో చూడండి. ఇక కాళ్ళ పారాని అయిపోయింది. చేతులకైతే గోరింటాకు పెట్టి పక్కన కూర్చోబెడదామని అయితే గోరింటాకు పెడుతున్నా. అసలు ఏడుపు అనేదే లేదు ఆమె ముఖంలో. ఇక ఒక డ్రెస్ వేసేటప్పుడు మరి ఎట్లుంటుందో అయితే తెలియదు. పిల్లలు అంత ముద్దుగా వేయించుకుంటే ఏ అమ్మాయినా ఎంత బాగా రెడీ చేస్తారు చెప్పండి. ఇక మా పుట్టం అయితే సూపర్గా వేయించుకున్నది కాబట్టి నాకు ఇంకా ఇంట్రెస్ట్ కలిగింది అనమాట వెయ్యాలి అని. ఇంకా జుట్టేసే విషయంలో ఎంత ఇబ్బంది ఉంటుందో అయితే నాకైతే భయమే అవుతుందండి. ఇక ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేసి ఆమెను పక్కకు జరిపి మా కృష్ణుని మొత్తం రెడీ చేసిన తర్వాత మా గోపికను రెడీ చేస్తాను అనమాట. లేదంటే ఈ అమ్మాయి ఉంచుకోదు, అందుకని చెప్పేసి ముందు కృష్ణుని రెడీ చేయాలి. చూడండి చేతులు ఎంత బాగా ఉన్నాయో, కాళ్ళ పారాని, చేతులకు గోరింటాకు సూపర్గా ఉంది కదా. ఇక మా కృష్ణుని అయితే ముందు కూర్చోబెట్టుకున్నా. ఫస్ట్ అయితే బొట్టు పెడుతున్నా అండి. ముఖానికి అందం ఏంటిది? బొట్టే కదా, అందుకని చెప్పేసి అయితే బొట్టు పెడుతున్నాను. ఇంకా కృష్ణుడికి నిలువు బొట్టే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అయితే ఎర్రదాంతో తెల్లదాంతో కలిపి నిలువు బొట్టు అయితే పెట్టేసిన అన్నమాట. చూడండి బొట్టుతోటే పిల్లలకి ఎంత అందం వస్తుందో. జుట్టు పెద్దగా ఉంది కాబట్టి అది ఆరే వరకు అయితే అట్లా పట్టుకొని కూర్చుందండి. అది ఆరిన తర్వాత పెళ్ళికొడుకులాగా మొత్తం నుదిటిన బొట్లు పెడదాం అనుకున్నా, కానీ అబ్బాయి పెద్దగా అయిపోయింది కదా, బాగోదని చెప్పేసి ఇక సైడ్లకు అయితే పెడుతున్నాను. చిన్నప్పుడు మొత్తం పెట్టేదాన్ని అన్నమాట. ఎంత అందంగా ఉండేటోడో మా అబ్బాయి అప్పుడు. ఇప్పటికీ అందంగానే ఉన్నాడు అనుకో, కాకపోతే చిన్నప్పుడు ఇలాగ పెడితే బాగుంటుంది, ఇప్పుడు పెడితే ఓవర్ యాక్షన్ ఉంటుంది. అందుకని సింపుల్గా రెడీ చేశాను అన్నమాట. ఇక కృష్ణుడికి ఉండాల్సింది ఏంటి? ఈ పూసలు, తెల్ల పూసలతో కృష్ణుడు అందంగా మారిపోతారు. అందుకని చెప్పేసి ఒక పూసల దండ అయితే వేస్తున్నాను. చూడండి మా వాడు ఎట్లున్నా ఒకసారి అద్దంలో చూపి అంటే అద్దంలో అయితే చూపించేశాను. ఆ తర్వాత ఇంకొకటి తెల్ల పూసలది ఇంట్లో ఉంటే దాన్ని అయితే వేసేసాను. ఇక ఆడవాళ్ళు అయితే చేతులకు గాజులు వేసుకుంటారు
వేసుకున్నా కదా, మరి కృష్ణుడు ఆ మడికట్టు దగ్గర ఎలక్ట్రిక్ది ఒకటి ఉంటే అదైతే వేసేసాను. ఇక దగ్గర వంకీలలాగా రాఖీలు ఉంటే అవి కట్టేశానండి. ఎంత సింపుల్గా రెడీ చేస్తే అంత బాగుంటుందని చెప్పేసి సింపుల్గానే రెడీ చేసిన. ఏ ఒక్కటి బయట కొనలేదు, అన్నీ లాస్ట్ ఇయర్వి ప్రీవియస్వి మా పాపవి ఉంటేనే పెట్టానన్నమాట. ఇక ఇప్పుడైతే కమ్మలు, ఇవైతే ప్రెస్సింగ్ కమ్మలండి. ఇక ఇలా ప్రెస్ చేయగానే కమ్మలు పెట్టేసినా అయిపోయింది. ఇక ఇప్పుడైతే కొంచెం మెడ దగ్గర ఎందుకో నాకు తక్కువ అనిపించింది, అందుకని చెప్పేసి ఇంకొక పూసల గొలుసు ఉంటే మెడలో వేసేసాను. చూడండి ఎంత అందంగా మారిపోయాడు మా కృష్ణుడు. ఇక లాస్ట్కు కృష్ణుడికి తక్కువ ఏమిటి, ఒక నెమలిక, అందుకని చెప్పేసి ఒక నెమలిక కూడా పెట్టేశాను. ఇక మా కృష్ణుడు అయితే రెడీ అయిపోయాడు. చూడండి ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందన్నమాట మా చిన్ని కృష్ణుడిది. ఎలా ఉందో కామెంట్ అయితే చెయ్యండి, బాబు ఎలా ఉన్నాడని. ఇక బాబు అయితే రెడీ అయిపోయాడు, కానీ ఇక పాపతో ఉన్నది నాకు సతాయింపు. ఇక అట్లనో ఇట్లనో అయితే జుట్టును డ్రెస్ వేసేసిన వీడియో ఆన్ చేయకముందు, ఎందుకంటే ఆమె బాగా ఎడుతుంది, ఆ ఏడుపు మీరు చూస్తే బాగోదని చెప్పేసి అయితే రెడీ చేసిన. ఇక ఇప్పుడు చూడండి ఇట్లా ఉందో, సత్యభామలాగా రెడీ అయింది అనమాట. గోపిక కాస్త సత్యభామ అయ్యింది. జుట్టు చూడండి ఎంత ముద్దుగా ఉందో మా పొట్టెమ్మది. నేను చెప్పేది వినాలి అంటే ఆమె చెప్పేది ఏదైనా పర్వాలేదు నేను వినాలని చెప్పేసి ఇక అదో ఇదో మాటలు వినైతే కూర్చోబెట్టిన. చేతులకు గోరింటాకు, నేర్ పాలిషు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక ఇప్పుడైతే బొట్లు పెడదామని ఫిక్స్ అయిపోయినా. ఇక ఫస్ట్ అయితే ఒక టిక్లీ పెట్టేసిన. ఇక ఆ తర్వాత పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తయారు చేసినట్లయితే నుదుటి మీద మొత్తం తెల్ల బొట్లు ఎర్ర బొట్లతో అయితే రింపేసిన. ఎంత ముద్దుగా పెట్టించుకుంటాందో. ఈ విషయంలో అయితే సతాయింపు లేదండి, నాకు హ్యాపీగా అనిపించింది. పిల్లలు చెప్తే వినరు, కానీ మనం చెప్తా ఉంటే వాళ్ళు చేస్తే మనకి ఇంకా రెడీ చేయాలనిపిస్తుంది. చూడండి ఈ హారాన్ని అయితే పాపకి వేస్తున్నాను. నాకు ఇది వెయ్యి అది వెయ్యి అని అయితే అన్ని చేతులు పట్టుకొని వేయించుకుంటుంది. ఇక లాస్ట్ వరకు ఎట్లుంటుందని అయితే చూడాల్సిందే మనం. ఇక ఇప్పుడైతే ఇంట్లో ఉన్న గాజులు మ్యాచ్ అయినాయి, అవి అయితే వేసేస్తున్నాను. అవి కూడా ఎంత ముద్దుగా వేయించుకుంటుంది చూడు బంగారు తల్లి. ఇప్పుడైతే పాపడ బిల్ల చెంపస్వరాలు అయితే పెడుతున్నానండి. గోపికమ్మకు అవే కదా అందము. ఇక వాటిని అయితే పక్క పిన్నులతో అయితే సెట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా పెట్టించుకుంటుందో. మధ్య మధ్యలో సతాయిస్తుంది, కానీ ఇక ఏదో ఊరుకోబెట్టాలి. మరి పిల్లలు అన్నప్పుడు ఆ మాత్రం చేయరా? మనకే అప్పుడప్పుడు రెడీ అవుతూ ఉంటే చిరాకు వస్తుంది. పిల్లలు అన్నాక ఆ మాత్రం ఉండదా మీరు చెప్పండి. ఇక అదంతా అయిపోయిన తర్వాత దుప్పట్టా అయితే పాపకు వేస్తున్నాను. చూడండి ఎంత బాగా వేయించుకుంటుందో మా బంగారు తల్లి. ఇక మొత్తం అయితే గోపికలాగా రెడీ చేస్తున్నా అన్నమాట. పిన్నిసులు పిన్నులతో ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఇక లాస్ట్కి అయితే ఇక వడ్డానం పెట్టేసిన. చూడండి గోపిక లుకింగ్ ఎంత బాగుందో. కృష్ణుడు గోపిక ఫైనల్ లుక్ ఈ విధంగా వచ్చేసింది అన్నమాట. ఎలా ఉంది కామెంట్ అయితే చెయ్యండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక నా ఛానల్ సబ్ చేసుకోండి. ఇక మొత్తం రెడీ చేసినా కాబట్టి మా రాధాకృష్ణులతో ఒక ఫోటో దిగపోతే ఎలా అని చెప్పేసి అయితే ఒక ఫోటో దిగిన. చూడండి ఫైనల్లో మా పాప గోపికలాగా ఎంత బాగా పట్టుకుందో. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. మీరేమంటారు? మా కృష్ణ గోపికలు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే నా వీడియోలను చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.